నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం జరిగింది. సోనియా రాహుల్ విచారణకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 2,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగం మోపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇది కీలక పరిణామం అని చెప్పాలి. సోనియా రాహుల్ విచారణకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ విచారణకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయి. దాదాపు 2,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఇప్పటికే ఈడీ అభియోగం మోపింది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించిన రౌస్ అవెన్యూ కోర్టులో రోజువారీ విచారణ కూడా జరగబోతుంది. నేటి నుంచి కూడా రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఇప్పటికే ఈడీ ఒక ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేస్తే ఆ ఛార్జ్ షీట్ సంబంధించిన కూడా విచారణ జరగబోతుంది. అయితే జూలై 8వ తేదీ వరకు కూడా రోజువారీ విచారణ కూడా కొనసాగుతుందని, 3 రోజులు విచారణ జరగాలని కూడా ఇప్పటికే ఈడీ అటు ఆ కేసు దర్యాప్తు కూడా కోర్టు జరిగింది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ అదే వాదన వినిపించింది. ఇక నేషనల్ మనీ లాండరింగ్ సంబంధించిన వివరాల్లో ఈ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. 8వ తేదీ వరకు కూడా వరుస విచారణ జరిగిన అనంతరం కూడా ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలనే అంశాలపైన కూడా స్పష్టత రానుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.